అనగా not your plan, నీ ప్లాన్ కాదు, not our plan, మన ప్రణాళిక కాదు, the plan of God, దేవుని the ప్రణాళిక, fresh word of God, దేవుని యొక్క the appropriate present the word up from the Lord. అక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణమైనటువంటి సరియగు వాక్యం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It is possible. అది సాధ్యము. So the Bible says కాబట్టి that బైబిల్ చెప్తుంది how Samuel got the word of the Lord. సమూయేలు ఏ విధంగా దేవుని వాక్కును సంపాదించుకోగలిగాడు. Many people hearing from God is they themselves confused. చాలా మంది జీవితాల్లో దేవుని యొద్ద నుండి వినే విషయంలో వాళ్ళు చాలా గలిబిలి చెందుతా ఉంటారు. No, you want hearing from God, you have to grow spiritually. దేవుని నుండి వినాలంటే మీరు చాలా ఆత్మీయంగా You ఎదగాలి. fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థించు. You are very much awakened. నువ్వు చాలా మెలకువగా ఉండాలి. One who's speaking God is inside of you. నీతో మాట్లాడాలనుకునే దేవుడు నీలోనే The ఉన్నాడు. voice of God is not outside, it is inside. దేవుని స్వరము ఎక్కడో బయట నుండి కాదు, నీ లోపల నుండే. Your body is the temple of the Holy Spirit. నీ దేహమే దేవునికి ఆలయంగా ఉంది. Holy Spirit is speaking not outside, inside. పరిశుద్ధాత్ముడైన దేవుడు వెలుపటి నుండి మాట్లాడు, కానీ ఆయన లోపటి నుండే మాట్లాడువాడు. The Bible says there, బైబిల్ అక్కడ చెప్తుంది 3 times God came to boy Samuel. 3 పర్యాయాలు దేవుడు బాలుడైన సమూయేలు దగ్గరికి వచ్చాడు. He doesn't have any encounter with God. దేవునితో ఏ విధమైనటువంటి ఆ ప్రత్యక్షత అప్పటికి అబ్బాయికి లేదు. That boy, ఆ బాలుడు whenever he heard the voice Samuel, Samuel, ఎప్పుడైతే సమూయేలు సమూయేలు అనే మాట విన్నాడో he ran to his spiritual father. తన యొక్క ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. Are you called me? అయ్యా నన్ను పిలిచావా? 3 times. 3 సార్లు. See, high priest Elijah, ప్రధాన యాజకుడైన ఏలీ is very much a tolerance person. ఆయన చాలా సహనం కలిగిన వాడు, Aged person, వయసైన వాడే. but he understood. అయితే ఆయన అర్థం చేసుకున్నాడు, Today night God has called Samuel. ఈ రాత్రి దేవుడు బాలుడైన సమూయేలును పిలిచాడు. God didn't speak to me. ఇదిగో ప్రభువా నాతో మాట్లాడు. I didn't hear from oracle of God. దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుని స్వరాన్ని I didn't see something supernatural. నేను ఏ విధమైన అసాధారణమైనది చూడలేకపోయాను. But boy is hearing. అయితే ఈ బాలుడు వినగలుగుతున్నాడు. What Elijah said? ఏలి ఏమంటున్నాడు తెలుసా? He didn't tell, hey Samuel, kneel down and pray. ఏలి సమూయేలు మోకరించి ప్రార్థించు అని చెప్పలేదు. What he said? ఏమన్నాడు తెలుసా? Son, go and sleep. కుమారుడా నువ్వు వెళ్ళి నిద్రించు. You read that third chapter, 1 Samuel chapter 3, verse 9th word, Bible says, మొదటి సమూయేలు 3వ అధ్యాయం 9వ వచనం ఆ భాగాల్లో son, go and sleep. కుమారుడా నువ్వు వెళ్ళి పడుకో. When you hear the word, నువ్వు ఎప్పుడైతే ఆ స్వరం వింటావో don't come to me. నువ్వు నా దగ్గరికి రావద్దు. Go to God. దేవుని యొద్దకెళ్ళు. Tell God, దేవునితో చెప్పు, thy servant heareth, Lord, speak. నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. See, the spiritual father is ఆత్మీయ training his son to hearing from God. ఆత్మీయ తండ్రి తన కుమారుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటట్లుగా తర్ఫీదునిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. That is very much needed in this 21st century. ఈ 21వ శతాబ్దంలో అది చాలా అవసరంగా ఉంది. Yesterday night I'm traveling in the train. నిన్న నైట్ నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. I'm just praying and praying. నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, give me word, Lord. ప్రభువా నాకు వాక్యాన్ని ఇవ్వవా? Lord, speak to me, Lord. ప్రభువా నాతో మాట్లాడవా? Then the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. That is what I'm speaking to you. నాతో ప్రభు మాట్లాడిన మాటలేమి నేను మీతో మాట్లాడుతున్నాను. The Bible says, బైబిల్ చెప్తుంది, son, go and sleep. కుమారుడను వెళ్ళి పడుకో. What is the meaning of that? దాని అర్థం ఏంటి? Hearing God, దేవుణ్ణి వినాలంటే so common.
అది చాలా సులువైనది. Because ఎందుకంటే God is your father. దేవుడు నీ తండ్రిగా You are ఉన్నాడు. a son, you are a daughter. నువ్వు కుమారుడుగా కుమార్తెవుగా How the ఉన్నావు. father will speak to their children, God will speak to you. ఒక తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్టుగా మీ పరమ తండ్రి మీతో It మాట్లాడు. is not a very tough. అది చాలా కష్టతరమైంది No, కాదు. no, no. We have to grow old. మనము బాగా వయస్సు పెరగాలి. We will read more Bible. మనం ఎక్కువగా వాక్యం చదవాలి. Then you don't stop reading the Bible. అలాగని బైబిల్ చదవటం మానకండి. Don't do that. అలా కాదు. The Bible says, బైబిల్ చెప్తుంది be casual. మీరు చాలా Be available to the presence of God. దేవుని సన్నిధికి మీరు అందుబాటులో ఉండండి. Position yourself to God. దేవునికి అనువైన ఆ స్థానంలో మీరు ఉండండి. What Zacchaeus did? జక్కయ్య ఏం చేశాడు? He ran away and climbed the tree. పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టెక్కాడు. What he's doing? ఏం చేస్తున్నాడు? He is positioning himself to God. దేవునికి అనుగుణమైన స్థానంలోనికి తాను వస్తున్నాడు. The priority. ప్రాధాన్యత. That is very important. అది చాలా ముఖ్యమైనది. The Bible says, బైబిల్ చెప్తుంది, the 1 Samuel chapter 3 verse 10 says, మొదటి సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనంలో, when the Elijah trained Samuel to hearing from God. ఏలి సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగేటట్లుగా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. He don't know any visitation. ఏ దర్శనమో అతనికి లేదు. He didn't have any experience such kind of supernatural. అలాంటి అసాధారణమైన అనుభవం ఏదీ లేదు. What 10th verse says? 10వ వచనం ఏమంటుందో తెలుసా? God manifested before Samuel. దేవుడు సమూయేలు ఎదుట తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. He is not elderly person. అతను పెద్దవాడు కాదు వయసులో. He didn't go do the Leviticus ritual. వారు లేవీలు చేసే పరిచర్యను ఏది ఆయన చేయలేదు. Boy Samuel. బాలుడైన I సమూయేలు. don't know, he fasted and prayed. I don't know. The Bible didn't say. ఉపవాసం ఉండి ప్రార్థించాడో లేదో నాకు తెలియదు. బైబిల్ ఏం I చెప్పడం లేదు. feel he didn't fast. నేను అనుకుంటున్నాను ఉపవాస ప్రార్థన ఏం చేసి ఉండడు. Many servants of God, they're depending on their fasting. చాలా మంది దైవజనులు తమ ఉపవాస ప్రార్థనల మీదే ఆధారపడి ఉంటారు. I'm not telling don't fast. ఉపవాసం ఉండొద్దు అని నేను చెప్పట్లేదు. I built my ministry with the fasting. నా యొక్క సేవా పరిచర్యను ఉపవాస ప్రార్థనలతోనే నేను కట్టుకున్నాను. You are learn many things from the Bible college. బైబిల్ కాలేజీలో మీరు చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. But I didn't go to the Bible college. నేనైతే బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. My Bible college is my prayer room. నా బైబిల్ కాలేజ్ ఏదంటే నా ప్రార్థన గదే. My prayer room and my Bible. నా ప్రార్థన గది, నా బైబిలే బైబిల్ కాలేజ్. Not a Dex Bible. డేక్స్ బైబిల్ కాదు. Not Concordance Bible. కాంకర్డెన్స్ బైబిల్ కాదు. Just simple Bible. మామూలు సాధారణమైన బైబిలే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says there, బైబిల్ అక్కడ అంటుంది, God manifested before boy Samuel. బాలుడైన సమూయేలుకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you hearing? వింటున్నారా ఈ మాట? Are you hearing? వింటున్నారా? Graduation students, are you hearing? గ్రాడ్యుయేషన్ తీసుకునే స్టూడెంట్స్ వింటూ ఉన్నారా దేవుని మాట? This is very important subject. Lifelong you must remember this. మీరు జీవిత కాలమంతా గుర్తుంచుకోవాల్సిన విలువైన అంశం ఇది. The Pastor Sam and all the teachers with him, the Bible college staff, taught you many things. పాస్టర్ శ్యామ్ గారు, ఆయనతో కూడా ఉన్న బైబిల్ కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ అంతా కూడా మీకు చాలా విషయాలు నేర్పించి That ఉంటారు. is very valuable things in your life. మీ జీవితంలో అవన్నీ ఎంతో విలువైన Keep సంగతులు. in your heart. అవన్నీ మీ హృదయంలో ఉంచుకోండి. Align